विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। Govinda, 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 Govinda. Kallana Venkateshwara Govinda. Govinda, 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 Govinda. Kallana Venkateshwara Govinda. ఓం నమో భగవతే కళ్యాణనాయకాయ నమో నమః. అదిగో అంగరంగ వైభోగంగా సాగేటువంటి అద్భుత సుందర సురుచిర కమనీయ రమణీయ స్వరూపంతో మన కన్నుల ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి కళ్యాణ కాంతులీనేటువంటి ఆ కమనీయ సుందరుడు కళ్యాణ శ్రీనివాసుడు వెంకటకృష్ణుడుగా అద్భుతమైనటువంటి రూపంతో ముత్యపు పందిరి వాహనంగా తన దేవేరులు ఇరువురితో కలిసి మనకు కనుల ఎదురుగుండా ప్రత్యక్షమవుతున్నటువంటి సురుచిర దృశ్యం. ఈ శుభ సాయం వేళ అందమైన శోభకృన్నామ సంవత్సర ఉత్తరాయణంలో సాగేటువంటి మాఘమాసంలో ఈ చక్కని అందమైనటువంటి స్థిరవాసరం శనివారం నాడు సాయంకాలం బ్రహ్మోత్సవ విశేషంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి సురుచిర సుందర రూపుడు సమస్తమైనటువంటి కాంతులు కూడా కలిసి అద్భుతమైన స్వర్ణకాంతిగా మన కనుల ఎదురుగుండా ప్రత్యక్షమై అదిగో బకాసురుణ్ణి సంహరించేటువంటి బాలగోపాలుడుగా అందమైన రూపంతో ప్రత్యక్షమైనటువంటి ఆదిదేవుడు ఈనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు తాను నిర్వహించుకుంటున్న బ్రహ్మోత్సవాలలో 3వ దినం అందమైన సాయంకాలం రాత్రి సమయం వెన్నెలరాజు చంద్రుని యొక్క సంకేతాన్ని సూచించేటువంటి ముత్యాలు అన్ని వైపులా కూడా స్వామిని ఆవరించి ఉంటూ ఉండగా అదిగో
కనిపిస్తున్నారు కళ్యాణ శ్రీనివాస మూర్తిగా శ్రీనివాస మంగాపుర రాజవీధులలో. అదిగో చక్కని ముత్యాలు పొదిగినటువంటి అందమైనటువంటి వెన్న నింపినటువంటి కుండలు సాంకేతికంగా మనకు ముత్యాల కుండలుగా దర్శనమిస్తూ ఉండగా, అందమైన అయ్యవారు భక్తుల హృదయాలను దోచుకునేటువంటి విధంగా తిరుమాడ వీధులలో కళ్యాణ శ్రీనివాస మంగాపురంలో కనిపిస్తున్నాడు. ముత్యాలు అన్ని వైపులా కూడా చల్లదనాన్ని ఇస్తున్నది. ముత్యాలు వాటి యొక్క స్వరూపం చంద్రుని యొక్క స్వభావాన్ని తమలో దాచుకొని చల్లదనాన్ని ఇవ్వడమే ప్రత్యేకత. కాబట్టే వెన్నెల రాజు యొక్క కిరణాల యొక్క చల్లదనం భక్తుల హృదయాలకు అందేటట్టుగా తాను స్వయంగా చంద్రముఖుడుగా తన భావమరిదిలో ఉన్నటువంటి ఆహ్లాదకత్వాన్ని తన ముఖంలో నిండుగా చూపిస్తూ చిరునవ్వులతో అయ్యా కదిలి వస్తున్నాడు మన కన్నుల ఎదురుగుండా. నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు ఆ నీరమె సుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. ముత్యపు పందిరి వాహనంలో ప్రధానంగా ఉన్నటువంటి వస్తువు ముత్యాలు. ఇటువంటి ముత్యాలు చాలా ఆశ్చర్యం, పరమాత్మ స్వభావాన్ని చూపిస్తుంది. ఎలాగైతే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడో అట్లా ఒక నీటి బొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యంలాగా కనిపిస్తుంది. అదే నీటి బొట్టు స్వాతి కార్తెలో ముత్యపు చిప్ప ఆల్చిప్ప అంటారు, దానిలో పడి మంచి ముత్యమై ప్రకాశిస్తుంది. అటువంటి మంచి ముత్యాలు ఏర్చి కూర్చి పేర్చి తీర్చి అయ్యవారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అందమైన పందిరిగా ముత్యాల పందిరిగా ఇక్కడ మార్చి ఆయనను ముత్యపు పందిరి వాహనారూఢుడుగా మన కన్నుల ఎదురుగుండా తీసుకొస్తోంది. అందుకనే పెద్దలు అన్నారు కదా, ఒక సందర్భంలో ఆ భగవంతుని యొక్క ముత్యం మీద ఉన్నటువంటి ఆయన యొక్క మోహమనండి లేదా ఆయనకున్న అభిమానమనండి, స్వయంగా కృష్ణ కర్ణామృతంలో స్వామి బిల్వమంగళుడు ఆ భగవంతుడిని తెలియజేస్తూ అంటాడు, కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందన చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో. అదిగో దర్శిద్దాం స్వామి యొక్క వైభవం.
मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे अनन्ता श्रीधर गोविन्द केशव अनन्त श्रीधर गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मुकुन्द माधव नारायण हरे अनन्ता श्रीधर गोविन्द केशव अनन्त श्रीधर गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मुकुन्द माधव नारायण हरे हरे मुरारे देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे अनन्ता श्रीधर गोविन्द केशव अनन्त श्रीधर गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मुकुन्द माधव नारायण हरे हरे मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा देवकी तनया गोपिका रमणा देवकी तनया गोपिका रमणा भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा हरे मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द
शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे ఓం నమో కళ్యాణ శ్రీనివాసాయ నమో నమః. గొప్పదైన భక్తిభావంతో హరే మురారే మధుకైట భారే గోవింద గోవింద అంటూ ఆ దివ్యమైనటువంటి నామస్మరణ విశేషం చేత సమస్తమైన భక్తులు కూడా ఆ భగవంతుడిని నోరార తలచి పిలచి కొలచి వలచి వచ్చినటువంటి భామల్లాగా ఆ భగవంతుడి ఎదురుగా తమ యొక్క నృత్య కళా స్వరూపాలను చూపిస్తుండగా అదిగో అయ్య వాహన మండపం నుంచి చక్కగా బయలుదేరి చక్కని ఆ దక్షిణ దిక్కులో నుంచి కదలి రాజవీధిలో తాను స్వయంగా కదలి వస్తున్నటువంటి ఈ శుభవేళ ఆనందంగా హొయలు ఊరుతూ ఆ ముత్యాలు సరాలు కదులుతూ ఉండగా భక్తిభావం చేత పిల్లలతో కలిసినటువంటి భక్తులు ఎంతో సంతోషంతో భజనలు సాగిస్తూ ఉండగా అదిగో అందమైనటువంటి మఖమల్ కోటును ధరించి అయ్యవారు మన కనుల ఎదురుగుండా బకాసురుని యొక్క సంహారాన్ని అలవోకగా తన చేతులతో చూపిస్తూ బకుడు కొంగ రూపంలో వచ్చి ఒకానొకప్పుడు తనను కంసుడి యొక్క ఆజ్ఞానుసారం చంపడానికి వచ్చినటువంటి బకుడిని అవలీలగా చీల్చిపడేసినట్లుగా తన యొక్క స్వరూపాన్ని ఈ ముత్యపు పందిరి వాహనం మీద నుంచి చూపిస్తూ అదిగో అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నుల నుంచి జాలువారేటువంటి ఆ కరుణా దృష్టులు భక్తుల మీద పడుతూ అలనాడు సమస్తమైన గోపకులను గోపికలను కాపాడడానికి తాను చూపించినటువంటి ఆ వైనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. కళాకారులకు కళలను అందించేటువంటి వాడు. కళ అంటే అంశ అనర్థం. కళాకారులు ఒక అంశను తన చేతిలో పెట్టుకుంటే దాన్ని ప్రదర్శన చేస్తుంటే అందరికీ కావలసినటువంటి కళలను అందించేటువంటి షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుడికి భావమరిదినిగా చేసుకున్నటువంటి అయ్యా తాను సమస్త కళలు తనలోనే కలిసినాయని చెబుతూ బ్రహ్మాండ సంస్థానాధ్యక్షుడుగా అదిగో కదులుతున్నటువంటి వైనం. అందుకనే అంటారు నాసాగ్రే నవమౌక్తికం. కృష్ణుడుగా తాను చాలా అందమైనటువంటి మెరుస్తున్న ముత్యాన్ని ముక్కు కొసలో ఆభరణంగా ధరించినటువంటి వాడు అని. అటువంటి వాడు గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని పొంగిపోతాడు బిల్వమంగళుడు. ఏమంటే యదువంశం అనేటువంటి శిరస్సుకు అద్భుతమైనటువంటి శిరోరత్నం తల మీద చాలా విలాసంగా ధరించేటువంటి రత్నంలాగా మెరిసిపోతున్నాడంట ఆయన. కాబట్టే మౌక్తిక స్రగ్వి ముత్యాలతో చేసినటువంటి హారాలను తన మెడలో ధరించేవాడు అని వెంకటనాయకుడికి పేరు. మౌక్తిక స్రగ్వి అని ఆయన్ను పిలుస్తారు. సాక్షాత్తు ఆ మౌక్తిక స్రగ్వి ఇదిగో మన కన్నుల ఎదురుగా ఈనాడు అందమైనటువంటి ఆ మఖమల్ కోటును ధరించి మెడ నుంచి జాలువారుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆభరణాలతో కుడికాలును అలవోకగా విలాసంగా కాస్త ఉంచి ఆ మరొక కాలుతో ఆ బకాసురుడి యొక్క రూపం శరీరం మీద మరొక కాలును ఉంచుతూ రెండు చేతులతో బకుని యొక్క ఆ బకుడు ఆ కొంగ రూపంలో ఉన్నటువంటి రాక్షసుని యొక్క ఆ రెండు చెంచువులు ఆ ముక్కులను చీలుస్తూ ఒకవైపు పరాక్రమాన్ని చూపిస్తూ తన మనస్సులో ఏ టెన్షను లేదు ఆయనకు. అటెన్షన్ తప్ప టెన్షన్ అనేటువంటిది లేనివాడు పరమాత్మ. కాబట్టే అటువంటి తన అద్భుతమైన రూపంతో ఇదిగో నిర్మల ఆకాశంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాల్లాగా అన్ని వైపుల నుంచి కాంతి కిరణాలు ఆ ముత్యాల మీద పడుతుండగా ముత్యాల పందిరి మెరిసిపోతున్నటువంటి పందిరి కింద అయ్యవారు ఆనందంగా కదిలి వస్తున్నాడు రాజవీధులలో. అలాగే రాజవీధులలో తనను నేరుగా చూస్తున్నటువంటి భక్తుల యొక్క హృదయాలలోకి అలాగే ప్రవేశిస్తున్నాడు.
కాబట్టే ఎలాగైతే ఆకాశం అంతా కూడా విస్తరించి వ్యాపించి ప్రతి పదార్థంలోనూ ఉంటూ ప్రతి పదార్థానికి తాను ఆధారంగా నిలుస్తోందో పరమాత్మకు సంకేతం ఖం బ్రహ్మ అంటారు ఆకాశాన్ని. అలాగా పరమాత్మ నిరాకారుడైనప్పటికీ సాకారుడుగా ఇక్కడ తన యొక్క స్వరూపాన్ని ఈ సాయంకాలంలో అదిగో ఎంత చక్కగా చూపిస్తున్నాడు. మెరుస్తున్నటువంటి చక్కని జలాల మీద ప్రతిఫలిస్తున్నటువంటి కాంతి కిరణాలు అయ్యవారి ఆలయానికి ఎదురుగుండా ఉన్న చిన్న కోనేటిలో ప్రతిఫలిస్తుండగా సమస్తమైనటువంటి కాంతి కిరణాల సమూహంతో స్వామికి అభిషేకం జరుగుతోందా అన్నంత భ్రమను కల్పిస్తూ రాజగోపురం అద్భుతమైనటువంటి కాంతులీనేటువంటి విశేషాలతో నిమిషానికి అనేక క్షణాలలో తన యొక్క కాంతులను మారుస్తూ ఉండగా విద్యుద్దీప కాంతుల యొక్క ప్రభావాన్ని తాను స్వయంగా అంగీకరించి రాజగోపుర సాక్షిగా స్వామి అదిగో అద్భుతమైనటువంటి గొడుగుల యొక్క వెల్లగొడుగుల కింద నల్లని దేవుడు, వెల్లగొడుగుల కింద నల్లని దేవుడు అద్భుతమైన ముత్యాలు ధరించిన మౌక్తిక స్రగ్వి ముత్యాల పందిరి కింద మెరుస్తున్న కన్నులతో తళుక్కుమనేటువంటి చిరునవ్వుల నుంచి జాలువారుతున్నటువంటి అందమైన పలువరుస కాంతులతో భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ అదిగో వస్తున్నాడు. అందుకనే ఆయన్ను ఒకసారి కీర్తిస్తూ అంటారు ముక్తాతపత్రితానంత సహస్రఫణ మండలుడుని. ముత్యాల్లాగా ముత్యాల గొడుగులాగా ఉండేటువంటి ఆదిశేషుని పడగల కింద ఉన్నవాడు శేషాద్రి శిఖర శిరోమణి అని చక్కగా ఎవరిని అంటారో అటువంటి ఆ దివ్యసుందర విగ్రహుడు అమ్మలు ఇరువురిని అలవోకగా అక్కున చేర్చుకొని ఆనందాన్ని అందిస్తున్నటువంటి ఆనంద నిలయుడు. ఒక మాట తాను తన సందేశంగా అంటాడు అనుకోవచ్చు. ఇక్కడ పెద్దలు అన్నట్లుగా ఓ భక్తులారా, మీరు కూడా ఎలాగైతే ఒక అందమైనటువంటి తామర పుష్పాలు కలిగినటువంటి సరస్సులో తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే మెరుస్తూ సూర్యకాంతికి తళుక్కుమని ముత్యంలాగా మెరుస్తూ ఉంటుందో అట్లాగే మీరు కూడా నీటి బొట్టు తామరాకును ఆశ్రయించినట్లు ఇతర దేవతలను ఆశ్రయించి మీరు సౌఖ్యంలాగా సుఖంలాగా ఉండేటువంటి ఆభాస సుఖం పొరబాటు సుఖాన్ని అనుభవించద్దండి. నన్ను ఆశ్రయించి నిజమైనటువంటి నీటి బొట్టు ముత్యంగా మారినట్లుగా స్వాతి కార్తెలో మీ మనస్సులు మీ ఆలోచనలు మీ అంతింటినీ కూడా నా మీద ఏకాగ్రంగా ఉంచి గొప్పదైనటువంటి వాస్తవమైన సుఖాన్ని మంచి ముత్యం పొందినట్లుగా పొందండి అని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. అదిగో పెద్దలు అన్నట్లుగా ఆ భావసుందరుడైనటువంటి భగవానుణ్ణి చేతిలో ఉండేటువంటి కోలాటపు కర్రలతో తాము ఆ భగవంతుని యొక్క దివ్య లీలా విశేషాలను గోపికామ తల్లులుగా అందమైనటువంటి కన్యలు చక్కగా ఆయనకు అందిస్తూ కదులుతూ ఉన్నటువంటి ఆ వైనం కనులారా దర్శిస్తున్నటువంటి భక్తులకు తమ కన్నులు చేసుకున్నటువంటి సౌభాగ్యం అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు కూడా ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార సచ్చిదానంద రూపమైనటువంటి ఆ దివ్యసుందర విగ్రహుని భావాన్ని హృదయంలో తెచ్చుకొని పొంగిపోతారు. స్వయంగా సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి తాను ఆ భగవంతుని అద్భుతమైనటువంటి ఆ లీలా విశేషాన్ని హృదయంలో ఉంచుకొని అంటాడు ఒక చోట, భజరే యదునాథం భజరే యదునాథం మానసా భజరే యదునాథం గోపవధూ భణలోలం గోపకిశోరం అద్భుతలీలం భజరే యదునాథం కపటాంగీకృత మానుషవేషం కపటనాట్యకృత కృత్స్న సువేషం
దేశం భజరే యదునాథం. ఓ మనస్సా, అదిగో యాదవ వంశానికి నాయకుడుగా ఎవరైతే శిరోరత్నంగా ఎవడు ప్రకాశిస్తున్నాడో అటువంటి ఆ పరమాత్మ యొక్క అద్భుత సురుచిర సుందర సాకార రూపాన్ని చక్కగా హృదయంలో దాచుకుని ఓ మనస్సా భజించవా. భజ అంటే పట్టుకోవడం అని అర్థం. భజ్ అనేటువంటి ధాతువుకు భక్తి, దాని నుంచే భక్తి వచ్చింది. భక్తి సేవ్య, పట్టుకోవడానికి అనువైనటువంటి వాడు అని ఇక్కడ అంటున్నాడు. ఎవరైతే గోపకన్యకలను అలవోకగా తాను స్వీకరించాడో, ఎవడైతే రాసనృత్యాది విశేషాలలో తాను మధ్యలో ఉంటూ ఎవడు గోపకిశోరుడుగా అద్భుతమైన లీలను ప్రదర్శించాడు, అదిగో కపట మానుష వేషధారి, నిజానికి మానవుడు కాడు. అందుకనే ఆయన కృష్ణుడుగా అతి మానుష లీలను ప్రదర్శించాడు. పుట్టినరోజే ఎవడు ఏ శత్రువును సంహరించలేదు. పుట్టిన దినం లోపలే 2-3 వారం రోజుల లోపలే పూతనాది రాక్షస సంహారాన్ని చేసినటువంటి వాడు మానవుడా. కాబట్టే అతి మానుష వేషం, కపటాంగీకృత మానుష వేషం, కపట నాట్యకృత కృష్ణ సువేషం. ఏ మానవుడు ఒకేసారి వేలాది మందితో ఒక్కసారి తాను విహరించగలడా? వేలాది మంది యొక్క హృదయాలకు ఒక్కసారి ఆనందాన్ని కలిగించగలడా? తాను ఎంత గొప్పవాడైనా. కానీ తాను చేసిన పని అదే. రాస నృత్యంలో ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా ఎవడైతే కనిపించాడో అలాంటి మహానుభావుడు రాసమండలం రసో వైసహ, అద్భుతమైనటువంటి సమస్తాన్ని ఆక్రమించినటువంటి స్వరూపం కాకపోతే ఆ అద్భుతమైన వైభవాన్ని చూపగలదా? అదే అంటారు భాగవతంలో భగవాను యొక్క అద్భుత వైభవ విశేషాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి ఆవిష్కరిస్తూ అంటాడు. ఎందుకంటే 9 సంవత్సరాల లోపలే ఈ పనులన్నీ పూర్తయిపోయింది కంస సంహారంతో సహా. ఆ తర్వాత తాను మధురానగరంలో కంసుడిని సంహరించి క్షత్రియుడికి సంబంధించిన విధంగా శాస్త్ర మర్యాదను అనుసరించి ఉపనయనం చేసుకుని ఆయన సాందీపని దగ్గర విద్యాభ్యాసానికి వెళ్తాడు క్షత్రియుడుగా. ఆ లోపలే ఈ అన్ని విధాలైనటువంటి రాక్షస సంహారం, కంసుడు పంపినటువంటి రాక్షసులను రాసనృత్యాది విశేషాలతో సహా చూపించాడు. అందుకనే పౌగండలీల అంటారు. బాల్యలీల, పౌగండలీల ఇవంతా కూడా 8 ఏండ్ల లోపలే. కాబట్టే ఈ బకాసుర సంహారం లాంటిది అతిమానుష లీల. 4-5 ఏండ్లు, 2 ఏండ్లు, 3 ఏండ్ల పిల్లవాడు ఎలా సంహరిస్తాడండి దుష్టులైనటువంటి రాక్షసులను, శత్రువులను? ఏ మానవుడైనా చేయగలడా? కాబట్టే అతి మానుష లీల అని. అందుకనే కపట నాట్యకృత కృష్ణ సువేషం, చాలా అద్భుతమైనటువంటి నటుడు. అందుకనే మహామాయావి. అందుకనే అంటాడు మాయావి పరమానంద. తాను స్వయంగా వేదవ్యాస మహర్షి వెంకటాచల మహాత్మ్యంలో అక్కడ వెంకటకృష్ణుడుగా ఆయన్ను కొలుస్తుంది అంటాడు. అయ్యా మాయావి పరమానంద చక్వా వైకుంఠముత్తమం, చాలా గొప్పదైనటువంటి వైకుంఠాన్ని వదిలిపెట్టి మాయావి అంటే ఇంద్రజాలికుడు, ఐంద్రజాలికుడు అని అర్థం. ఎలాగైతే ఆ ఇంద్రజాలికుడు స్టేజి మీదకి వచ్చి చేతిలో ఏమీ లేకుండానే వచ్చి చూస్తున్న వాళ్ళందరి యొక్క మనస్సులు మోహపోయేటట్లుగా అనేక వస్తువులు సృష్టించి ఎలాగైతే ముంచేస్తాడో ఆశ్చర్యంలో, మోహంలో, అనేక భావాలలో, తాను ఒక్కడే అలా అన్ని విధాలైనటువంటి భావాలతో విశ్వాన్ని ముంచినటువంటి విశ్వమోహనుడు. ఇదిగో కన్నుల ఎదురుగుండా ఈనాడు ఇప్పుడు ఈ సాయంకాల శుభవేళ చల్లని తన యొక్క బావమరిది చంద్రుడి యొక్క కిరణాలతో సమానమైన చిరునవ్వులతో ఒకవైపు కనిపిస్తూనే తన యొక్క దర్బారు, తన యొక్క హోషు, తన యొక్క ప్రభావం, తన యొక్క వైభవం, రత్నాలు ముత్యాలు పొదిగిన తెల్లని ఎర్రని గొడుగుల కింద సమస్తమైనటువంటి భక్తులు చూచి మురిసిపోతున్నట్లుగా అదిగో ఆకాశపు రంగుతో కూడినటువంటి అందమైనటువంటి అధోవస్త్రాన్ని, చక్కని ధోవతిని ధరించి అలవోకగా మెడలో వేసుకున్నటువంటి ఆ వస్త్రం ఒకవైపు ఎడమవైపు నుంచి ఇలా జారుతూ ఉన్నట్లు ఉండగా చాలా హొయలు చూపిస్తూ, అయ్యా అమ్మలిరువురు 2 వైపులా ఆశ్చర్యంతో స్వామివారి వైభవాన్ని చూస్తుండగా, స్వామివారి వైభవానికి ప్రతీకగా అదిగో గజరాజులు తమ యొక్క
అద్భుతమైనటువంటి శిరస్సుల మీద స్వామి యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి పథకాలను ధరించి కదులుతున్నటువంటి కొండల్లా రాత్రివేళ కదులుతూ ఉండగా అదిగో పరమహంసహృత్తత్వస్వరూపం ఆయన అంటారు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. పరమహంసలైనటువంటి అవధూత చక్రవర్తుల యొక్క హృదయాలలో ఎవడైతే ప్రకాశిస్తూ సత్వరూపంగా ఎవరైతే ఉంటున్నాడో, ఎవరటువంటి వాడు ప్రణవ పయోధర ప్రణవస్వరూపం. ఒకే అక్షరంతో యోగశాస్త్రం ఆయన్ను చక్కగా వర్ణిస్తుంది. పతంజలి మహర్షి అంటాడు అద్భుతమైన రీతితో, తస్య వాచక ప్రణవః. ఓం నమో వెంకటేశాయ. మధ్య మంద్రమ స్వరంతో ఓంకారయుక్తంగా ఎవని యొక్క నామం చెవుల పడుతోందో అదిగో అటువంటి దేవుడు కదులుతున్నాడు. దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నరమృగరూప శ్రీపతి శౌరి హరి, శ్రీపతి శౌరి హరి. వారికోద్భవ వందిత చరిత్ర, వారికోద్భవ వందిత చరిత్ర. పురమర్దన మిత్ర పరమ పవేత్ర, పురమర్దన మిత్ర పరమ పవేత్ర.
వెంకటకృష్ణాయ నమో నమః. వ్రజగోప బాలుర యొక్క చక్కని ఆటపాటల మధ్య ఆరితేరినటువంటి అద్భుతమూర్తి, ఆనంద నిలయుడుగా ఆనందాన్ని పంచిచ్చేటువంటి స్మిత దరహాస సుందర వదనారవిందుడు. ఇదిగో చక్కని తాండవ నృత్యాన్ని అలవోకగా అతి చిన్న వయస్సులోనే సాగించినటువంటి అద్భుత నటకాడు, నాట్యవీరుడు. ఎందుకంటే నాట్యంలో వీరత్వాన్ని, ప్రతాపాన్ని చూపించడంలో ఆయనకే తగును. అద్భుతమైన ధిమిత్తాది జతులతో కూడినటువంటి నాట్యం ఆనాడు కాళీయనాగుని పడగల మీద సాగిస్తుంటే ఆ బరువుకు తట్టుకోలేకుండా అతని యొక్క పడగల నుంచి లోపల ఉన్నటువంటి విషమంతా భయంకరమైన ఆ నాట్యం దెబ్బకు బయటపడిపోయిందట. మొత్తం తన విషాన్ని కక్కేశాడు. అంటే నాట్యంలోనే వీరత్వాన్ని, ప్రతాపాన్ని చూపించగలిగిన దిట్ట. అందుకనే నాట్యవీరుడు అనేటువంటి ఒక బిరుదు ఇచ్చిన ఆశ్చర్యం కాదు ఆయనకు. అన్ని బిరుదులు తానే అయి అంతటా తానే ఉన్నవాడికి ఏమిటి అడ్డం? అందుకనే అంటారు, భజేవ్రజైకనందనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చమస్తకం సునాద వేణుహస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణ సాగరం భజే. కృష్ణ సముద్రం అంట. కేవలం కృష్ణుడు ఒక వ్యక్తి సముద్రం అవుతాడా? అందుకనే కృష్ణ ఆనందస్వరూప. కృష్ణుడు అంటే ఆనందం అని అర్థం. కృష్ణసాగరం అంటే ఆనంద సముద్రం. ఆనంద సముద్రం అద్భుతమైన రీతిలో వచ్చి కాళీయనాగుని పడగల మీద నృత్యం చేస్తే ఏం జరిగిందేమిటి? ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి అతని యొక్క పాపం ఒక్కసారి నాశమైపోయింది. విషరూపంలో ధ్వంసం చేసిన దిట్ట నాట్య ప్రభావంతో. అందుకనే సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం. భక్తుల యొక్క చిత్తాన్ని, మనస్సును తాను ఏ విధంగా రంజింపజేయాలో ఆయన కంటే కూడా తెలిసినవాడెవడున్నాడు? కాబట్టే నందనందన అద్భుతమైన కాంతులీనేటువంటి ఆ చక్కని నెమలి పింఛాన్ని తన శిరస్సు మీద ధరించి మహామోహంలో ముంచేటువంటి మోహసాగరం నుంచి దాటించేటువంటి అద్భుతమైనటువంటి వేణుగానాన్ని కలిగినటువంటి మహాత్మా ఆనంద సముద్రంలో భక్తులను నిరంతరం ముంచెత్తేటువంటి వెంకటకృష్ణ మీకు నమస్సుమాంజలులు అంటూ ఆ భగవంతుడే కీర్తిస్తారు. అదిగో చూడండి, అందమైనటువంటి కాషాయ వర్ణపు విశేషాలతో కూడినటువంటి గొడుగు కింద పైకి ప్రపంచం చాలా అందంగా కనబడుతున్నా అభ్యాస వైరాగ్యాభ్యాం పరమాత్మను చేరడానికి అభ్యాసం అనేది, వైరాగ్యం అనేది ముఖ్యమని చెబుతుంది. అభ్యాసం చేత మాత్రమే వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టే భగవద్గీతలో అభ్యాసం చేస్తూ వైరాగ్యాన్ని సాధించి తనను చేరుకోమంటాడు. దాన్నే సంకేతంగా ఇప్పుడు స్వామి ఎదురుగుండా పచ్చని గొడుగు, అలాగే కాషాయ వర్ణపు గొడుగులు. పచ్చని గొడుగు జీవులకు సంకేతం. ఎవడండి ఆయన్ను చేరవలసిన వాడు? నేను తక్కువగా ఉన్నటువంటి వాడిని, తక్కువ జ్ఞానంలో ఉన్నవాడిని సంపూర్ణ జ్ఞానం కలిగిన పరమాత్మను చేరుతున్నాడు. అలాంటి వాడు ప్రాణంతో, మనస్సుతో ఉన్నాడు. కాబట్టే దానికి సంకేతంగా పచ్చని రంగు, దానితో కూడినటువంటి గొడుగు. పచ్చని రంగు కింద, గొడుగు కింద ఉన్నటువంటి వాడు జీవుడు. కాబట్టే ఇక్కడ అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలను కూడా తమలో దాచుకున్న విధంగా ఆ అలంకార వైభవాలు తెలిసి తెలియక కూడా జరిగేటువంటి పనిని చూపిస్తారు. కాబట్టే అభ్యాసం, వైరాగ్యం పక్కపక్కన రెండు గొడుగులు కలిసి ఆ పరమాత్మను చేరమని చెప్పడానికై ఉన్నట్లుగా, సాంకేతికంగా చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి పెద్దల యొక్క అభిప్రాయ విశేషాలు, ఆ భగవంతుని యొక్క
ఆరాధనలో మనకు చక్కగా కనబడుతుంది. అందుకనే అంటున్నాడు, ఇలా భగవంతుడిని నువ్వు సగను సాకార రూపం చూచినా అదిగో స్వామి యొక్క శిరస్సు మీద వికసించినటువంటి పద్మం, యోగశాస్త్రాన్ని సంకేతంగా వికసించినటువంటి సహస్రార ఫణమండలం, వికసించినటువంటి సహస్రారం అనేటువంటి చక్రంలో ఎవడైతే చేరుతున్నాడో వాడు పరమాత్మ యొక్క స్థితిని, మోక్షాన్నే పొందుతున్నాడు. దాన్నే తెలియజేస్తుంది. అందుకనే పరమాత్మ యొక్క స్వభావం, స్వరూపం, వైభవం ప్రతి దాంట్లో ఆయన చూపిస్తున్నాడు తన యొక్క విశేషం. కాబట్టి అన్ని విధాలైన కోరికలను నశింపజేసేటువంటి సామర్థ్యం తనలో ఉంది. అదే కృష్ణుణ్ణి కీర్తిస్తూ అంటారు అదే విషయంలో, మనోజగర్వమోచనం విశాల ఫాలలోచనం విఘాత గోపశోభనం నమామి పద్మలోచనం కరారవ్యంద భూధరం స్మితావలోక సుందరం మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం. ఆ భగవానుడు కృష్ణుడు అద్భుతమైన రీతిలో అనేక విధాలుగా కనబడతాడు. కాబట్టే ఇక్కడ సమస్త విఘ్నాలను తొలగించేటువంటి విఘ్ననాయకుడుగా ఒకవైపు కనబడుతూనే మరొక వైపు విఘ్ననాయకుడిగా తాను గజముల చేత ఆరాధించబడుతున్నాడు. గజము మదించినటువంటి మనస్సుకు సంకేతం. ఎవడైతే మదగజాన్ని తాను ఆ మదాన్ని తొలగిస్తాడో ఆ గజం అతనికి వశమవుతుంది. అందుకనే ఇక్కడ మహేంద్రమానదారణం, మహేంద్రుని యొక్క గర్వాన్ని, ఇంద్రుడి యొక్క గర్వాన్ని కూడా ఎవడైతే అలవోగగా తీసిపడేశాడో అలాంటి కృష్ణవారణం, కృష్ణుడనేటువంటి గజాన్ని నేను సేవిస్తా, పూజిస్తా, ఆరాధిస్తా, ఆయన యొక్క వైభవాన్ని నేను దర్శిస్తానని మురిసిపోతాడు భక్తుడు. కాబట్టే విశాలమైనటువంటి నుదుటి మీద చక్కగా దిద్దినటువంటి కస్తూరి నామంతో ఎవడు మనకు మూల విరాట్టుగా కనబడుతున్నాడో గర్భాలయంలో, ఆ విధంగా కనబడుతున్నటువంటి స్వామి ఇక్కడ సమస్తమైన గోపికా హృదయాలను దోచుకునేటువంటి గోపశోభనుడుగా ఎవడు కనబడుతున్నాడో, గోపికా హృదయ శోభనుడుగా ఇక్కడ ఉండి అలవోకగా భక్తులను ఎవడైతే అలరిస్తున్నాడో, చూస్తున్నంత మాత్రం చేతనే ఆ చిరునవ్వులు చిందిన ముఖం హృదయంలో ఎలాగైతే ముద్ర పడుతోందో భక్తుడికి, అటువంటి స్వామి మీకు నమస్సుమాంజలు, కళ్యాణ వెంకట కృష్ణమూర్తి మీకు నమస్సుమాంజలు అంటూ భక్తులు అన్ని వైపుల నుంచి కూడా గోవిందనామంతో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా, అదిగో కదులుతున్నటువంటి స్వామి కదలికలకు తగినట్లుగా కట్టినటువంటి అందమైనటువంటి ముత్యాల సరాలు అలవోకగా హొయలుగా కదులుతూ ఉండగా, రాజవీధిలో కదులుతున్నటువంటి రాచకన్యల యొక్క హృదయాన్ని దోచినటువంటి రాచ చిన్నవాడు, స్వయంగా తాను రాజవంశానికి చెందినవాడు, కానీ రాజ్యం పరిపాలించడానికి లేదు అనేటువంటి ఒక శాపవశాత్తు తాను రాజ్య పరిపాలనను స్వీకరించలేదు స్వామి. కాబట్టే యాదవ వంశంలో యదువు యొక్క ఆ శాపాన్ని అనుసరించి ఇక్కడ జరిగినటువంటి విషయంలో తాను రాజ్య పరిపాలన నేరుగా స్వీకరించలేడు. కాబట్టే స్వీకరించలేదు కూడా. భాగవతంలో మనకు అదే కనబడుతుంది. కంసుడిని సంహరించిన తర్వాత ఉగ్రసేన మహారాజుకు పట్టం గట్టిస్తాడు. తాను శత్రువును సంహరించిన తర్వాత తానే రాజ్యాన్ని పాలించవచ్చు. ఎవడు కూడా అక్కడ అడ్డం పడేవాడు లేడు. అందులో ఆయన అనుకుంటే ఎవడు అడ్డం పడగలడు? కానీ ఎప్పుడు కానీ ఎటువంటి పరిస్థితిలో కానీ శాస్త్రాన్ని, లోకాన్ని, మర్యాదను దూరం చేసేవాడు కాడు పరమాత్మ అని చూపిస్తాడు. ఏనాడో ఎప్పుడో ఇచ్చినటువంటి శాపాన్ని అనుసరించి తాను రాజ్య పరిపాలన స్వీకరించలేడు కృష్ణుడు, స్వీకరించలేదు. కాబట్టే తాను సహాయకుడిగా ఉంటూ కంస సంహారానంతరం కూడా మహారాజు ఉగ్రసేనుడికే పట్టాభిషేకాన్ని కడుతాడు. ఇలా తాను చేసే ప్రతి పనిలో కూడా ఏమాత్రం తేడా రాకుండా చేయడం అనేటువంటిది పరమాత్మకే చెల్లుతుంది. అందుకనే వెంకట నాయకుడుగా తాను చూపిస్తున్నటువంటి అద్భుత వైభవం, కళ్యాణ శ్రీనివాసమూర్తిగా ఇక్కడ తాను అందిస్తున్నటువంటి ఆనందప్రదమైనటువంటి ముత్యపు పందిరి వాహన సేవా విశేషంలో ఆ భగవంతుడిని అన్ని వైపుల నుంచి దర్శిస్తూ
ఆ వ్రజకాంతలు ఎలాగైతే ఆయన్ను కీర్తించారో, తమ జన్మ ధన్యం చేసుకున్నారో, అట్లా ఈనాడు కళాకారులు అనేకమైనటువంటి కళారూపాలతో, కోలాటాలతో, భజనలతో తమ యొక్క భక్తిపూరితమైనటువంటి హృదయమనేటువంటి వెన్నను మధురమైనటువంటి మూర్తి స్వరూపంతో ఉన్నటువంటి ఆ భగవంతునికే ఉపాయనంగా సమర్పిస్తున్నారు. తాము సాధించినటువంటి కళా వైభవం అనేటువంటి మధురమైనటువంటి ఆ వెన్నను వెన్న దొంగగా ప్రకాశమానమైనటువంటి ఆ గోవిందుడి పాదాలకే సమస్తమైన కళాకారులు కూడా అందిస్తూ ఉన్నారు, సమర్పిస్తూ ఉన్నారు. అందుకని ఆయన్ను కీర్తిస్తారు అద్భుతమైన రీతితో. ప్రభో గోవింద గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం సదా సుఖైకదాయకం నమామి గోపనాయకం. గుణాలనేటువంటి దానికి సముద్రం లాంటివాడు, సుఖాన్ని సుఖ సముద్రంలో విహరింపజేసేటువంటి వాడు, కరుణా సముద్రుడుగా పేరెన్నికగన్నటువంటి మహానుభావ, గొప్పదైనటువంటి సుఖాన్ని అందించేటువంటి గోపనాయక వెంకటనాయక, మీకు నమస్సుమాంజలులు. ఆయనను చూచిన మాత్రం చేతనే, పిలిచిన మాత్రం చేతనే, తలచిన మాత్రం చేతనే సమస్త దోష శోషణం, సమస్తమైన దోషాలను నశింపజేసేటువంటి స్వభావం ఉంది. సూర్యుడు చాలా వచ్చినంత మాత్రం చేతనే అన్ని విధాలైనటువంటి చిన్న చిన్నగా ఉన్నటువంటి చెరువులు, దరువులు, సముద్రంతో సహా ఉండేటువంటి జలాలను అలవోకగా తాను వస్తూనే ఎలా పీలుస్తాడో, భక్తుడిలో ఉండేటువంటి దోషాలను, అలా పాపాలు కలిగించేటువంటి కష్టాలు కలిగించే దోషాలను లాగిపారేసే శక్తి తన సొంతంగా కలిగినవాడు, స్వభావంగా కలిగినవాడు. అదే అన్ని స్వరూపాలలో చూపిస్తున్నాడు. అలా చూపిస్తూ లోకాలకంతా కూడా ఆనందాన్ని అందించేటువంటి దివ్యమూర్తి. సమస్త దాసమానసం, దాసుడుగా తనను సేవించిన వాళ్ళ యొక్క మనస్సులను ఆనందంతో నింపేటువంటి కృష్ణ బాలక నమామి కృష్ణ బాలకం. వెంకటకృష్ణుడుగా ఈనాడు మా కనుల ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి మహాత్మా, మీకు నమస్సుమాంజలులు అని అదిగో భక్తులు చక్కగా కీర్తిస్తుండగా, తమ తమ కళాస్వరూపాలను అలవోకగా అందిస్తూ ఉండగా, గుమిగూడి గుంపుగా తమ యొక్క హృదయాలలో ఉన్నటువంటి భావాలనంతా కూడా రంగరించి భగవానుని యొక్క దివ్య నామస్మరణగా స్వామికి అందిస్తూ ఉండగా, గోవింద నామస్మరణ పూర్వకంగా అదిగో ఆనందాన్ని అందిస్తూ కదులుతున్నాడు కమలాకాంతుడు. నియమాన్ని నిరంతరం పాటించేటువంటి ఆ అద్భుతమైనటువంటి మూర్తి. కాబట్టి అటువంటి దివ్యమూర్తి యొక్క వైభవాన్ని నిరంతరం దర్శించి పొంగిపోతుంటున్నాడు భక్తుడు. అంతేకాదు, ఎటువంటి వాడినైనా అలవోకగా తాను సులభంగా తన దారికి తెచ్చుకోగలిగిన సామర్థ్యం తన సొత్తుగా ఉండేవాడు. అందుకనే అంటాడు కదా ఒక చోట, కృష్ణుడుగా ఇలా ఉంటే అందుకనే వెంకట రాఘవుడుగా కూడా తాను, రాఘవుడు రాముడుగా కృష్ణుడుగా దశ అవతారాలు కిందికి దిగి రావడమే అవతారం లక్షణం. ఎంత కిందికి రావాలంట? అవతారం అనే మాటకు అర్థమేమిటి? నిన్ను చూచేటువంటి వాడి యొక్క మనస్సుకు మాటకు అంది వచ్చే విధంగా కిందికి రావడమే అవతరణం. అవ అంటే కిందికి అర్థం, తరణం అంటే రావడం. కాబట్టి మనస్సు మాట ఈ ఇంద్రియాలు అందుకునే స్థాయికి పరమాత్మ దిగి రావడమే అవతారం అంటారు. అందుకనే మానవుడుగా తాను, మానవుడు తను అందుకోవడానికి తగినట్లుగా రాముడుగా కిందికి దిగి వచ్చాడు, కృష్ణుడుగా కిందికి దిగి వచ్చాడు. రాముడుగా వచ్చినా కృష్ణుడుగా వచ్చినా, అయ్యా నీ అసలు రూపాన్ని ఇలా సగుణంతో ఎవడూ తెలుసుకోలేడు స్వామి అని అనుభవపూర్వకంగా చెబుతారు పెద్దలు. అందుకనే ఒక అన్నాడు కదా రామదాసు అంటారు, ఏమయ్య రామా బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియవశమా, ఏమయ్య రామా. ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనుకున్నాడట. అది ఆశ్చర్యం. తానొక్కడే
తానొక్కడే అనేక మందికి అనేక విధాలుగా కనిపించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం తనకే చెల్లు. అందుకనే అంటాడు ఇక్కడ, కామారి వినుత గుణధామ కువలయ దళశ్యామ నన్ను కన్న తండ్రి శ్రీరామ ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియవశమ. ఎంత మాయలో ముంచేశావయ్యా, నిరంతరం నీ చుట్టూ ఉండి నువ్వే తప్ప ఇంకేమీ తెలియదనేటువంటి వాడికి నీ మాయా అనేటువంటి నీలో ఉన్న శక్తి యొక్క ప్రభావంతో ఏం పని చేశావయ్యా. నిన్ను ఎవడు నిన్ను పరమాత్మగా తెలుసుకోలేకపోయారు. సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుండనుచు కపులు శ్రీరామ ఏమయ్య రామ. ఒక్కొక్కడు వాడికి తగిన. అందుకనే అంటాడు, పరమాత్మను ఎవడు ఏ కోణంలో నుంచి చూస్తే ఆ కోణంలో అదే నిజమనుకొని అదే పట్టుకుంటున్నాడు. అందుకనే సగుణ సాకార రూపంతో మాత్రమే కాదయ్యా పరమాత్మ, ఆయన నిరాకారుడు సాకారుడు. ఆయన యొక్క సాకారత్వం సగుణత్వానికి ఆధారం నిరాకారం. అసత్యంగా కనబడేటువంటి ప్రపంచం సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మను చూపిస్తోంది. అది అప్పుడే ప్రపంచానికి విలువ. లేకపోతే ప్రపంచం నిన్న ఉండి రేపటికి లేక ఈరోజు చూస్తే కనబడక ఉంటోంది. ఏమిటి దీని యొక్క అర్థం అన్నప్పుడు అదే అంటాడు ఇక్కడ భక్తుడుగా ఆయన మహానుభావుడు చెప్పినటువంటి విశేషం అది. దర్శిద్దాం, ఆయన అనుగ్రహం పొందుదాం. గోవింద. శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ సన్నుకామరసుగ్రహ సామవేద పరిగ్రహ సన్నుకామరసుగ్రహ సామవేద పరిగ్రహ శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక जानकी प्रियकारक शिव साधिताखिल तारक जानकी प्रियकारक शिव साधिताखिल तारक मानुषाहित मारक मामकाघ निवारक मानुषाहित मारक मामकाघ निवारक श्री वेंकटनाथ रूपक
శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక జయ చింతిత అభీష్ట దాయక శ్రీపతి పురనాయక శ్రీ వెంకటనాథ రూపక మగరి గమ శ్రీ వెంకటనాథ రూపక నిసరి సని దని స పద ని మ పద సని ద పమ శ్రీ వెంకటనాథ రూపక పమద పమ గమ పద ని సరి గరి రి సని దని సరి ని స దని పద మ పమ గమ శ్రీ వెంకటనాథ రూపక సా సని సరి సని సరి సని స గరి రి సని దని సని ద పమ గమ పద ని స పద ని స గరి రి సని దని సరి సని ద పమ గమ పద ని స గరి సని రి సని ద పద ని స ని సరి సని ద పమ పద ని స గరి సమ గరి స ని ద ని స ని స రి స గరి రి స ని స పద ని స గమ పద ని స స ని ద ప ద ప మ గరి స స స రి స ని స రి గరి రి స ని స రి గమ ప మ గరి ద ప మ గరి స ని స గరి మ గ ప మ ద ప ని ద స ని రి స ని ద ప మ గ మ ప ద ని స స ని ద ప రి స ని ద ప మ గ మ ప. ఓం నమో వెంకటనాయకాయ నమో నమః. అడుగడుగున శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ అద్భుతమైన రూపంతో అలవోకగా అలరించేటువంటి నలనయ్యా మీకు నమస్సుమాంజలులని అద్భుతమైన హారతులతో అడుగడుగున రాజవీధిలో కదిలిన స్థానం నుంచి మళ్ళా తాను బయలుదేరిన స్థానానికి వచ్చేటువంటి భగవానుడికి అద్భుతమైన మంగళహారతులు అందిస్తున్నారు భక్తులు. తమ హృదయ నీరాజనాలను భగవంతునికి సమర్పించి జీవితం ధన్యమయ్యిందని భక్తులు ఆనందించేటువంటి శుభవేళ అదిగో. భగవంతుడిని మనసా వచసా ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, పద్మావతీ రమణ గోవింద గోవింద, ఆనంద కృష్ణ గోవింద గోవింద, అలమేలు మంగాసమేత గోవింద గోవింద అంటూ భక్తులు ఎంతో ప్రియంగా ప్రేమగా ఆయనను కీర్తించి తమ జన్మ ధన్యమయ్యిందని ముత్యపు పందిరి వాహనం మీద ముగ్ధమోహనాంగుడిని దర్శించి తమ జన్మ ధన్యమయ్యిందని భావిస్తున్న శుభ సమయం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించి ఆ భగవంతుడు కరుణను అనుభవించాలని అందరూ పెద్దలు మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్న శుభవేళ. లోకాః సమస్తాః సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం అని పెద్దలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుంటారు. అనేక సంవత్సరాలు తాము సాగించినటువంటి తపఫలితం
ఏ విధంగా కావాలి, ఏమవ్వాలి అన్నప్పుడు, ఎందుకంటే ఏ విధమైన కోరికలు లేనటువంటి వారు మహాత్ములు. ఆ నిరంతరం పరమాత్మ స్వరూప వైభవ విశేషంలో సమస్తాన్ని కూడా ఉపాయనంగా విశ్వమనేటువంటి, అందుకనే స్వయంగా ఆయనే చూపిస్తాడు ఆ విషయం. దత్తాత్రేయ ప్రభువుగా తాను వస్తే 26 మంది ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు తనకు గురువులుగా స్వీకరించి వాళ్ళను అద్భుతమైన గురు పరంపరలో వారిని గురించి తెలియజేస్తాడు. కాబట్టే అధనా సధనా సంతు, ధనం లేని వాళ్లకు పుష్కలంగా ధనం లభించాలి. అలాగే సమస్తమైన కోరికలు, ఏ కోరిక ఎప్పుడు ఏ విధంగా కోరారో ఆ కోరికలు ఫలించాలి. ఆ ఫలించడానికి ఉండేటువంటి అడ్డంకులు తొలగించే విధంగా తమ తపఫలితాన్ని అద్భుతమైనటువంటి ఉపాయనంగా అందించారు పెద్దలు. అటువంటి మహాత్ముల యొక్క వైభవ పరంపరా విశేష ప్రభావమే అనేక మందికి తమ జీవితంలో తాము అనుభవించేటువంటి సుఖాలకు ఆలవాలమవుతోంది. దాన్ని సూచిస్తూ లెక్కలేనన్ని గాథలు, కథలు పురాణాలలో, జీవితాలలో కనబడుతూనే ఉంటుంది. అదిగో వాటన్నిటికీ కూడా ఆధారంగా నిలిచిన ఆటగాడు, పాటగాడు, మాటగాడు, మూడు కూడా తానే అవుతున్నాడు. ఆటగాడుగా తాను ప్రపంచాన్ని సృష్టించి నటుడుగా దానిలో ఉంటూ, అద్భుతమైన మోహన మురళిని వాయిస్తూ పాటగాడుగా కనబడుతూ, నటకాడుగా నటుడుగా తాను నృత్యం చేస్తూ భావంలో భావగ్రాహి జనార్దన అని సమస్త భక్తుల హృదయ భావాలను అలవోకగా గ్రహించేటువంటి గోవిందుడదిగో. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటాడు కదా మహాత్ముడు బిల్వమంగళుడు, మందం మందం మధుర నినదై వేణుమాపూరయంతం బృందం బృందావన భువి గవాం చారయంతం చరంతం ఛందో భాగే శతమఖమఖధ్వంసినాం దానవానాం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం. అద్భుతమైనటువంటి సౌందర్యం మూర్తీభవించిన సౌందర్యం శబ్దరూపంగా భగవానుని అందమైనటువంటి పెదాలను తాకి మోగేటువంటి ఆ మురళీ రవం అది ప్రవహిస్తోందట. అందమైన పెదవుల నుంచి జాలువారినటువంటి ఆ భగవానుడు కృష్ణుని యొక్క ప్రాణవాయువు మందం మందం మధుర నినదైహి వేణుం ఆపూరయంతం బృందం. ఆ బృందావనంలో ఉన్నటువంటి యమునా నది అలలతో సమంగా మెల్లిగా సాగి వస్తూ అక్కడున్నటువంటి సమస్తమైనటువంటి గోపికల యొక్క హృదయాలను ఒక్కసారి లాగి తనతో కట్టిపడేసుకుంటోందట. అంతేకాదు, కేవలం మానవులే కాదు, గుంపులుగా బయలుదేరినటువంటి గోవులు కూడా చక్కగా బృందావనంలో మేత మేస్తూ ఆ అద్భుతమైనటువంటి ఆ మురళీ రవం చెవిలో పడిన వెంటనే తాము చేస్తున్నటువంటి పని మేత మేయడం కూడా మానేసి మోరలు పైకెత్తి అద్భుతమైనటువంటి ఆ గానాన్ని తాము చెవులు రిక్కించి వింటూ ఉన్నాయి. ఇలా ఉంటున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ వేణుగాన వైభవ విశేషాన్ని సృష్టించిన సృష్టికర్త వేణుగోపాల బాలుడదిగో. అంతేకాదు, ఒకవైపు దాన్ని అందిస్తూనే ధర్మానికి అడ్డాన్ని కలిగించేటువంటి ఎవరైతే రాక్షసులున్నారో వాళ్ళని అందరినీ కూడా అలవోకగా సంహరిస్తూ ఉండేటువంటి ప్రతాపంతో ఎవడు ప్రకాశిస్తున్నాడో అటువంటి వేణుగోపాల బాలగోపాలుని ఓ నాలుకా నీవు నోరారా స్తుతించవా. అంతేకాదు, తన అద్భుతమైనటువంటి వేణుగానం చేత గోపకన్యలనేటువంటి సర్పాలను అలవోకగా తన ఎదురుగా నాట్యం చేసేటట్లుగా సాగించినటువంటి ఆ వేణుగాన వైభవానికి కర్త అయినటువంటి ఆ వేణుగోపాల బాలుడిని స్తుతించవా, పూజించవా, ఆనందించవా, అనుభవించవా అని చక్కగా
అందిస్తాడు. మాటల ప్రోగులతో మాటల మూటలు వన్నెలు కలిగినటువంటి బంగారు మాటల మూటలను అద్భుతమైన రీతిలో బిల్వమంగళుడు తమ యొక్క కృష్ణ కర్ణామృతంలో ఇలా నిరంతరం అందాన్ని, ఆనందాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని రంగరించి ఆ గోపబాలుడుగా గోవిందుడు చూపినటువంటి వైభవం ఇంత అంతా కాదు. అంతేకాదండోయ్, ఒక మాట అంటాడు మహానుభావుడు, ఎవడైతే పని చేస్తాడో వాడికి అబద్ధాలు చెప్పడం కూడా రావాలండి, ఏడుపు రాకపోయినా ఏడవడం తెలిసి ఉండాలండి, తప్పులు చేయడం చేతకాకపోయినా తప్పులు ఏమాత్రం తప్పు పట్టకుండా చేసే నైపుణ్యం కూడా రావాలండి అంటూ ఒక మాట అంటాడు. వదనే నవనీత గంధవాహం, వదనే నవనీత గంధవాహం, వచనే తస్కర చాతురీధురీణం, నయనే కుహనాశ్రుమాశ్రయేథా, చరణే కోమలతాండవం కుమారం. ఎంతసేపు తన భయంకరమైనటువంటి నాట్యవీరుడుగా నాట్యాన్ని ఆ కాళీయ పండుగల మీద చేయడమే కాదండి, ఒకసారి బయట వచ్చాడు అయ్యవారు, తింటున్నాడు, కాస్త వెన్న దొంగలించి తింటున్నాడు. అమ్మ వచ్చింది, యశోదమ్మ పట్టుకునింది. అప్పుడు ఎలా తప్పించుకోవాలి అదే అంటున్నాడు. నోటిలో అప్పుడే చిలికినటువంటి వెచ్చని వెన్న యొక్క మధురమైనటువంటి వాసనలు నోటి నుంచి బయటికి వస్తూ ఉండగా దాన్ని ఒకవైపు అనుభవిస్తూనే మాటల్లో మాత్రం చాలా గొప్పగా తస్కర చాతురీధురీణం, వెన్న దొంగలో ఉండేటువంటి వెన్నను దొంగలించేటువంటి వైభవం ఏమాత్రం ఎలా ఉందయ్యా అంటే, ఏమాత్రం తనను ఎవడూ పట్టుకోకూడదు, పట్టుకున్నా దొరకకూడదు, దొరికినా తనకు ఏ విధమైన కష్టం రాకూడదు. అందుకని అంటున్నా, అమ్మ వచ్చింది, పట్టుకోబోతోంది. అమ్మ ఎంతో కష్టపడి అందంగా తీర్చిదిద్దినటువంటి, కాటుక తీర్చిదిద్దినటువంటి కన్నులతో అయ్యవారు చిన్న అయ్యవారుగా కాబట్టి ఏం చేస్తున్నాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతోందంట ధారాపాతంగా. అమ్మ ఎక్కడ కొట్టేస్తుందో అన్నట్లుగా, అలా కొట్టేస్తుందో అనుకొని ముందరే కళ్ళంబడి నీళ్లుగా అరుస్తూ చిన్ని పాదాలతో చిందులు దొక్కుతున్నాడట. చరణే కోమల తాండవం కుమారం, చాలా కోమలమైన పాదాలతో ఎవడైతే ఎగిరి గంతులేస్తూ కుప్పి గంతులు వేస్తూ ఏడుస్తున్నట్లుగా కళ్ళంబడి నీళ్లుగా అరుస్తున్నాడో అటువంటి ఆ బాల గోపాల చోరగోపాలుడు మిమ్ములను కాపాడుగాక అంటాడు. అందమైనటువంటి భావ విశేషాన్ని అందిస్తాడు మహానుభావుడు బిల్వమంగళుడు. అటువంటి ఆ అయ్య గోపాలకృష్ణయ్య చక్కని కళ్యాణ శ్రీనివాస కృష్ణుడుగా ఇదిగో ముత్యపు కింద పందిరి కింద మోహనాంగుడుగా తన యొక్క గొప్పదైనటువంటి ఆ మోహన శక్తిని ఇరువైపులా ఉన్నటువంటి అమ్మల మీద అందంగా ప్రదర్శించి ప్రభావంతో నింపి వారిద్దరినీ కూడా తన అక్కున చేర్చుకుంటూ కదిలి వస్తున్నటువంటి ఈ సాయంకాల శుభవేళ సమస్త భక్తులకు కూడా తమ హృదయం ఆనందంతో నిండి ఆ భగవంతుని వైభవాన్ని అందుకుంటూ సమస్త దుఃఖాలు మరవాలని పెద్దల యొక్క అభిప్రాయం. అందుకనే ఈ ఉత్సవాలు అవన్నీ నిర్వహించడం. అందుకనే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ అంటే చాలా పెద్దదైనటువంటి ఉత్సవం, సంతోషం. అందుకనే ఉత్సూయంతే హర్షం. ఎంతకాలంగానో అనేక భావాలతో ఉంటుంది ప్రతివాడి మనస్సు. తెలియనటువంటి సంతోషం ఎప్పుడైతే నిండుతుందో హృదయంలో దాన్ని ఉత్సవం అంటారు. చాలా గొప్పదైనటువంటి సంతోషం నిండిందంటే అందుకనే అబ్బా బ్రహ్మానందమైందండి అంటారు. బ్రహ్మ అంటే అక్కడ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ అని కాదు అర్థం, చాలా గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి ఆనందం అని. అందుకనే చాలా గొప్ప. అందుకని అనేక వాహనాలలో అనేక విధాలుగా అనేక రకాలుగా వైభవాలు అనేక కళా విశేషాలతో కలిసి చేసేటువంటి ఉత్సవం కాబట్టే దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. సాంకేతికంగా చెప్పినప్పుడు శాస్త్ర మర్యాదను చెప్పినప్పుడు సాక్షాత్తు బ్రహ్మగారు దగ్గర ఉండి
ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవము అని అన్నారు. ఇలా అనేక విధాలుగా వైభవాన్ని చూపించే అందమైన అయ్యవారు అదిగో చక్కగా అందుకుంటున్నాడు అడుగడుగున అద్భుతమైన ఆనందహారతులను. అందుకని అంటాడు అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగనా అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగనా ఇత్తమా కల్ప్యతే మండలే మధ్యగే సంజగౌ వేణునా దేవకీ నందనా సంజగౌ వేణునా దేవకీ నందనా. అలనాటి దేవకీ నందనుడు నందనందనుడుగా అద్భుతమైనటువంటి రాసనృత్యాన్ని చూపించారు. ఆ రాసనృత్యం రాసం అంటేనే రసో వయస రసస్య భావ రాసం. రసం అంటే బ్రహ్మానంద రసం అని అర్థం. వేదం చక్కగా చెబుతుంది. రసో వయస పరమాత్మ యొక్క బ్రహ్మానంద స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తాడు. దర్శిద్దాం, భగవంతుని కీర్తిద్దాం. గోవింద. ఓం నమో వేణుగోపాలమూర్తయే కళ్యాణమూర్తయే నమో నమః. చక్కని అందమైనటువంటి పలువరుస తలుక్కున మెరిసేటట్లుగా చిరునవ్వులు నిరంతరం చిందించేటువంటి ఆ చిద్విలాసుడు శ్రీనివాసుడు ఇదిగో హారతులు అందుకుంటూ తన వైభవాన్ని చక్కగా అందిస్తూ ఉన్నారు ఈ సాయంకాల సమయంలో. సమస్త గోపనాగరీని కామకామదాయకం
దృగంతచారు సాయకం నమామి వేణునాయకం భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకం. అయ్యవారికి వెన్న దొంగ, పాల దొంగ అని అనేక బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులన్నిట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రసార్ద్రతను దాచుకున్నటువంటి విశేషాలు కనబడతాయి. సమస్తమైనటువంటి గోపనాగరులు, సమస్తమైన గోపకన్యకలు కూడా ఎవరైతే వారు కోరుకున్న విధంగా వారికి అందాన్ని ఆనందాన్ని అందించాడు. వాళ్ళ యొక్క కోరికలలో ఎక్కడా మమత్వం అనేటువంటిది లేదు. అదే అంటారు స్వామి, అద్భుతమైనటువంటి రసాస్వాదనతో కూడిన రాస నృత్యం సాగుతూ ఉండగా మండలాకారంగా ఒక గోపిక మధ్యలో గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు, మళ్ళా గోపిక, మళ్ళా కృష్ణుడు, ఇలా ఒక పెద్ద మండలం తయారయింది. దాని మధ్యలో మళ్ళా కృష్ణుడు చేతిలో వేణువును మ్రోగిస్తూ నిలబడుకున్నటువంటి ఆ రాస నృత్యంలో ఆ సాయంకాల ఆ అద్భుతమైన సమయంలో వాళ్ళ ప్రార్థన, మీ పాదాలు మాకు తగిలితే చాలు స్వామి, మా హృదయంలో ఉండే పాపాలన్నీ భస్మమవుతాయంటారు. అటువంటి ఆ ప్రార్థనలకు అదియో ఫలితంగా భగవానుని యొక్క కరుణ లభించింది. గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద